హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ పులుసు పచ్చిరొయ్యలు వేసి ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా కాంప్లికేటెడ్గా ఏమీ ఉండదు. సో రెసిపీలోకి వెళ్ళిపోతే మనం ముందుగానే బెండకాయలు అనేవి ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాము. అలానే పచ్చిరొయ్యలు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాం మంచిగా. అయితే ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకోవాలి. దాంట్లో కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను నేను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలండి. సో ఉల్లిపాయలు అయితే నేను ఒక మీడియం సైజ్వి 3 తీసుకున్నాను, వాటిని చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఉల్లిపాయలు వేసేసాం కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అలానే ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. సో ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేసుకుందాం. నేనైతే ఉల్లిపాయలు ఈ విధంగా మూత పెట్టేసి మగ్గించుకున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటాలు అలానే పచ్చిమిర్చి వేసేసుకుందాం. సో ఇప్పుడు అదంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ టమాటా అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసేసుకోవచ్చండి, కానీ దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. అయితే మన ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు అనేవి వేసేసుకోవాలి. నేను ముందుగానే వాటిని నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఆ రొయ్యలు అనేవి బాగా పిండుకొని ఈ ముగ్గుల్లోకి వేసేసుకోవాలి. లేదంటే మనకి వాటర్ అనేది ఇంకా బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. మీరే చూడండి తర్వాత ఎంత వాటర్ వస్తుందో. నేను రొయ్యలు బాగా పిండేసి వేసాను, అయినా సరే మనకి వాటర్ అనేది ఎంతో కొంత వస్తుంది. సో మనం రొయ్యలు అయితే వేసేసాం కదండి, అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. రొయ్యలు వేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసి రొయ్యల్ని మనం ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేయొచ్చండి ఇదంతా. సో నేనైతే మూత పెట్టుకొని రొయ్యల్ని ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదండి నీళ్ళు ఎలా వచ్చినాయో. మనం అసలు వాటర్ అనేది వేయలేదు, అయినా సరే ఆ రొయ్యల వల్ల అంత వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత వాటర్ ఉందో. సో అలా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి, మీరు చూడండి. సో ఇప్పుడు మనం అయితే పసుపు వేసుకుంటున్నాము. పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి దాన్ని బాగా ఉడికించుకుందాము. రొయ్యలు కాస్త ఉడికిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అంతా కూడా బెండకాయలు వేసేసుకున్నాను. బెండకాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో ఇప్పుడు బెండకాయలు వేసేసాం కదండి, బెండకాయలు వేసిన కాసేపటికి మనం ఉప్పు అనేది వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. సో ఉప్పు కూడా వేసుకున్నాక కారం వేసుకోవాలండి. 1-2 స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. ఎక్కువ కారం తినగలిగితే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. సో నేనైతే ఇంత కారం వేసుకున్నాను. సో కారం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఉప్పు కారం వేసిన తర్వాత దాన్ని కాసేపు అలా వదిలేయాలండి. సో దాని తర్వాత మనం మంచినీళ్ళు అనేవి వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నాను. సో వాటర్ అనేది వేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలన్నమాట. సో మనం అంత నీళ్ళు వేసాం కదండి, అదంతా కూడా ఎగిరేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంటే కంప్లీట్గా అవసరం లేదండి, జస్ట్ ఒక 50% అయితే చాలు. మీరు చూస్తున్నారు కదండి, ఆ విధంగా ఉడికించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇదేంటంటే చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను నేను ముందుగానే, అది సో మనం ఇప్పుడు చూస్తే ఇది ఆల్మోస్ట్ ఎగిరిపోయిందనమాట. అంటే మనం వేసిన వాటర్ అనేది హాఫ్ అయిపోయింది, అంటే సగానికి అయ్యింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి పులుసు అనేది వేసుకోవాలండి. నేను పులుసు తీసి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి, అది నేను దీంట్లోకి వేసేసుకున్నాను.
పులుసు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత పులుపు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. పులుపు మరీ ఎక్కువగా ఉన్నా సరే బాగోదు. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చండి. సో పులుపు కూడా వేసుకున్నాక ఈ విధంగా మనం చక్కగా ఉడకనివ్వాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక మసాలా అండి, అదేనండి జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి ఇవంతా కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. పేస్ట్ అవుతుంది కదా, సో అది 1-2 స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేయాలండి. అంతేనండి, మన కూర అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి, అంతేనండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.